దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ జగన్ హయాంలో ఏపీలో జరిగింది. ఈడీ దర్యాప్తులో ఈ స్కామ్ విలువ 3,500 కోట్లు అని నిర్ధారణ అయింది. దానికి తోడు ఏపీఎస్బీసీఎల్ డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి కేసు రవాణాకు 13 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచి సుమారు 400 కోట్లను అడ్డగోలుగా దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. జగన్ పిఏ కేఎన్ఆర్ అనేవాడు కూడా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్టు తెలియడంతో ఆ వైపు దర్యాప్తు చేస్తే అతగాడు 1,500 కోట్ల అక్రమ ఆస్తులు పోగేశాడని తేలింది. మద్యం కుంభకోణం కారణంగా మద్యం రేట్లు పెరగడమే కాకుండా ఆ రేట్లకు నాసిరకం చీప్ లిక్కర్ ను అమ్మారు. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. దాంతో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 18,860 కోట్ల ఆదాయం పక్క రాష్ట్రాలకు పోయింది. ఏపీకి ఇదొక నష్టం. 2019-24 మధ్యకాలంలో 38 నాసిరకం మద్యం బ్రాండ్లు మార్కెట్లోకి వెల్లువెత్తాయి. అవన్నీ జే బ్రాండ్ చీప్ లిక్కర్ గా పేరుపడ్డాయి. హానికారక విష పదార్థాలు ఉన్న ఆ నాసిరకం లిక్కర్ ను దౌర్జన్యంగా అమ్మించి తాగించాడు జగన్. అది తాగి 30,000 మంది చనిపోయారు. మరెన్నో వేల మంది ఆరోగ్యం పాడై జీవోత్సవాలయ్యారు. ఈ మద్యం స్కాములు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్లను ఈడీ అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు పంపింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. జగన్ చుట్టూ ఉన్న మనుషులు, జగన్ ప్రభుత్వంలోని మంత్రులు ఇంతమంది ఇన్ని వేల కోట్ల స్కామ్ చేస్తే అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు తెలియకుండా ఉంటుందా? తెలిసినా జగన్ ఎందుకు ఏమీ చేయలేదు అంటే ఈ స్కామ్ కు అంతిమ లబ్ధిదారుడు జగనేనా? ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సీని స్కామ్ అంటూ యువతను రెచ్చగొట్టడానికి విఫల యత్నం చేసిన జగన్ ఈ మద్యం స్కామ్ పై ఎందుకు మాట్లాడడం లేదు? ఇది జనం అడుగుతున్న ప్రశ్న. సమాధానం చెప్పు జగన్.